2012వ సంవత్సరంలో 2012వ సంవత్సరంలో గుమ్మలక్ష్మీపురం అని చెప్పేసి వరుష బోర్డర్ దగ్గరికి వెళ్ళండి. చాలా ప్రాబ్లం. అక్కడ టైఫాయిడ్ మలేరియా వచ్చిందంటే చనిపోవడమే మళ్ళంటారు వెళ్తే. అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది. కానీ అక్కడ నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పోలీసులు వారు చాలా మంది ఉన్నారు. మన క్వార్టర్స్లో 5-6 పోలీసులు చచ్చిపోయారండి. ఆ టైఫాయిడ్ మలేరియాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి వచ్చిందంటే బ్రెయిన్కి వెళ్ళిపోతే బ్రెయిన్ వెళ్ళిందంటే చనిపోతున్నారు, మీరు వెళ్ళొద్దు అన్నారు. కానీ నేను మాట ఇచ్చాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ వారందరూ కూడా కలిపి ఒక యవనస్తుల మీటింగ్ పెట్టారు ఒక 500 మందితో. అక్కడ ప్రసంగం చేయాలి. ఆ ప్రసంగం చేయడానికి వెళ్ళాను, చేసేసాను. తర్వాత వచ్చేదో రాత్రికి అనుకున్నాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు అందరూ వచ్చి నాతో మాట్లాడి, మీరు అంటే ఈ రాత్రి ఒక సభ ఏర్పాటు చేసుకుంటాం, అన్ని సంఘాలు ఇప్పుడే చెప్పేస్తాం, ఆ గ్రౌండ్ ఉంది ఖాళీగా, అక్కడ పెట్టేసుకుందాం, మీరు జస్ట్ ఒక గంట వాక్యం చెప్పండి కదా. కాదు, నాకు అక్కడ ఉన్నాను, ఆ రాత్రి ఉన్నాను. అక్కడి నుంచి నాకు మొదలైంది. ఇంటికి వచ్చేసరికి జనవరి 2012 జనవరి 17వ తారీఖున అక్కడికి వెళ్ళాను. 18వ తారీఖున ఇంటికి వచ్చాను. 19వ తారీఖున జ్వరం మొదలైంది. చెక్ చేయించుకుంటే ఎప్పుడు లేదు టైఫాయిడ్ మలేరియా. అక్కడి నుంచి నా జీవితం ఎంత దుర్భరం అంటే 10 రోజులు ఇంటి దగ్గర ఉంటే 10 రోజులు హాస్పిటల్, 10 రోజులు ఇంటి దగ్గర 10 రోజులు హాస్పిటల్, స్టమక్లో ఇన్ఫెక్షన్, ఇంకా రకరకాల. విజయనగరంలో నేను తిరగని కార్పొరేట్ హాస్పిటల్. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు చాలా ఇబ్బందిగా ఉండేవారు. ఎందుకంటే డబ్బు విషయంలో చాలా ఫైనాన్షియల్గా చాలా ఉండేది. నా దగ్గర లక్షల్లో ఉన్నట్టుగా ఉండేది. ఖర్చు పెట్టేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఏంటో తెలియదు. మరలా అక్కడ ఉండగా 2014 సంవత్సరంలో నాకు ఒళ్ళంతా మొత్తం పూసేసి ఎంత కదండి ఇంత కొండలలాగా వేసేసి మొత్తం కళ్ళు తప్ప ఇంకెక్కడ అరిచేతులు అరికాలు కూడా వచ్చేసాయి. మొత్తం ఒళ్ళంతా ఇంత బొక్కులు వచ్చేసాయి. మా పిన్ని గారు మా అమ్మగారు వచ్చి తీసుకొచ్చేసారు. చచ్చిపోతారు తీసుకెళ్ళి. ఎందుకంటే అక్కడ 2 రోజులు హాస్పిటల్ ఉంటే వాళ్ళు పంపించేసారు, చచ్చిపోతారండి విజయనగరం నుంచి. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఎవ్వరూ, రాజమండ్రి చాలా హాస్పిటల్ తీసుకెళ్తే ఎవ్వరూ జాయిన్ చేసుకోలేదు. ఇలాంటి పేషెంట్కి మేము ట్రీట్మెంట్ అవ్వదు అని చెప్పేసి పంపించేసారు. ఇంటికి తీసుకొస్తే శిలలు ఎక్కిందారంటే శిలను కూడా ఎక్కేది కాదు. ఇవన్నీ చిరిగిపోయాయి. మొత్తం నా ఒంటి మీద వస్త్రము ఉండేది కాదు. సీగిపోయినటువంటి కాటన్ సీన్ కప్పివారు. సెన్స్ కూడా ఉండేది కాదు. నాకు అబ్నార్మల్ అయిపోయాను. మధ్య వేళలో దిగంబరత్వంతో ఆ బట్టలు లేకుండా బయట రోడ్డు మీద పరిగెట్టుకుని వెళ్ళిపోయిపోయినట్ట. పక్కలు ఎవరైనా వస్తే సరే ఆ బట్టలు లేకుండా నేను తిరిగి పోయినట్టు అబ్నార్మల్ అయిపోయాను. 40 రోజులు 20 రోజులు ఓన్లీ 1 గ్లాసు గ్లూకోజ్తోనే బతికింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగ అక్కడక్కడ ఆ నోరు అలా గట్టిగా అలా పట్టుకుని ఒక 2-3 స్పూన్లు లోపలికి వెళ్ళేదండి అంతే. 20 రోజులు అలాగే బ్రతికాను. దేవుడు ఒక రాత్రి నన్ను దర్శించి నన్ను నార్మల్ చేశాడు. ఆ తర్వాత పుండ్లు మానిపోవటం మొదలైంది. నేను ఆ 20 రోజులు ఆ పుండ్లతో ఉన్నప్పుడు మా సంఘం అంతా ఒకటే, చచ్చిపోతాడు పెద్ద బాబు అంటున్నాడు, చచ్చిపోతాడు. ఎందుకంటే వాసన, ఆ దుర్వాసన, తల్లి నా పిన్ని ఎలా, ఎందుకంటే మా పాస్టర్ గారిని అక్కడే వదిలేశారు పిల్లలతో, వాళ్ళకి ఏమన్నా సోపుతేమో విజయనగరంలో వదిలేశారు. నా తల్లి మా పిన్ని గారే సేవ చేసేవారు. వాళ్ళు ఏమైపోయినా మేము పర్లేదు, కుమారుడి దగ్గర ఉండాలని చెప్పేసి ఆ దుర్వాసన భరిస్తూ, ఆ దుర్వాసన భయంకరం అనమాట. ఎవరన్నా వస్తే ముక్కు మూసేసుకునేవారట, లోపలికి వచ్చేవారు కాదు. అంత భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధాలుగా నేను నానా రకాల ఇప్పటికి 16 సార్లు మరణ శైలికి వెళ్ళాను. సింపుల్గా చెప్పేస్తాను మీకు ఎన్నిసార్లు. ఇది ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాను, సిఎంసీకి వెళ్ళాను, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత బోన్ మారో చేశారు. అంటే ఎన్నిపోసలు వచ్చి బోన్లు తీసి దాన్ని పరీక్షించారు. ఏంటి అసలు సమస్య అంటే అందులో కామన్ వేరియబుల్ ఇమ్యూనోడెఫిషియన్సీ, సివిఐడి అంటారంటే పుట్టుకలో 1,00,000లో ఒకరు పుడతారట. వాళ్ళన్నారు మీకు ఇమ్యూనిటీ డిసార్డర్ ఉంది, ఇది 30 ఇయర్స్ తర్వాత ఇది బయటపడుతుంది అని. అంటే సేమ్ నాకు 30 ఇయర్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అది బయటపడి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అప్పుడే పుట్టిన బిడ్డకి ఎంత ఇమ్యూనిటీ ఉంటుందో అంతే ఉంటుంది. నేను మీకు ఎలా కనపడుతున్నాను కానీ నేను ఎలాగంటే ఒక గాజు బొమ్మ లాంటిది. ఎలాంటిది? ఒక గాజు బొమ్మ అంటే
ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు అంటారు కదా, గాజు బొమ్మ ఎప్పుడు పగిలిపోద్దో సేమ్ అదే పొజిషన్. 2015 అన్నారు మీరు బ్రతకాలంటే 2 లక్షలు ఎట్టి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్, ఇమ్యూనోగ్లోబిన్ అని, హిమోగ్లోబిన్ కాదు హిమోగ్లోబిన్ అని ఉంటుంది. అది ఒక గుడ్డు ఇప్పుడు 25,000. అప్పట్లో మొత్తం 15 గుడ్లు అని అన్నారు. అప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ, 2 లక్షలు అవుతుంది, మీరు పెట్టుకోగలిగితే మేము ట్రీట్మెంట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు 1 నెల అంటే కుదరదు, జీవితాంతం మీరు ప్రతి నెల ప్రతి మొదటి వారం మీరు ఆ ఇంజక్షన్ చేయించుకుంటేనే బ్రతుకుతారు. అప్పుడు నా వెయిట్ ఎంతో తెలుసా, అంతకుముందు 85 కేజీలు ఉండేవాడిని, 32 కేజీలకి అయిపోయింది. ఎన్ని కేజీలు? 32 కేజీలకి వెయిట్ అని అంటే ఓన్లీ అస్థిపంజరమే ఉండేది, అస్థిపంజరం కనపడేది అనమాట. దేవుడు మహాకృపను బట్టి నేను అన్నాను, 10 మంది డాక్టర్లు వచ్చి చెప్పారు నాతో, ఎందుకంటే నా తల్లికి ఇంగ్లీష్ రాదు, మా పిన్ని గారికి రాదు, వాళ్ళిద్దరు ఉన్నారు హాస్పిటల్లో. 10 మంది వచ్చి మొత్తం మాట్లాడారు, కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, ప్రతి డాక్టర్ వచ్చి మాట్లాడి, మీరు చేసుకోకపోతే మీరు చాలా రిస్క్లో ఉంటారు పాస్టర్ గారు, మీరు చనిపోతారు, మీరు ట్రై చేయండి, మీరు అవసరమైతే మేము 1 లక్ష రూపాయలు ట్రస్ట్ తరపున ఇస్తామన్నారు. నేను 1 లక్ష కాదు కదా 10,000 కూడా పెట్టే స్థితి నాకు లేదు. ఇప్పుడు దేవుని సేవ కొరకు నేను ఒక చోట రిటైన్ చేసి వచ్చేసాను. దేవుడు నన్ను బతికించుకుంటే సేవ చేస్తాను, లేకపోతే యేసయ్య పాదాల దగ్గర ఉంటాను. ఇఫ్ ఐ యామ్ అలైవ్ ఐ విల్ డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, అదర్వైజ్ ఐ విల్ బి అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాను. ఓకే, వాళ్ళు అన్నారు మీరు వెయిట్ గట్ట పెరగరు, చనిపోవడమే అని అన్నారు. 6 నెలలకి దేవుడు 60 కేజీలు వెయిట్ వచ్చేది, డబల్ అయిపోయాడు ఇంచుమించు. మళ్ళా సాతాను చూడండి, నార్మల్గా ఉన్నాను, సేవ చేస్తున్నాను, అన్ని మీటింగ్లకి వెళ్తున్నాను. ఆ విజయనగరం నేను వదిలేసి వచ్చాను కదా పూజ, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 7వ తారీఖున మీరు చేసినట్టుగా చర్చ్ యానివర్సరీ చేస్తారు. వాళ్ళు అన్నారు మేము ఎలాగ రాకపోతున్నాం, ఇప్పటికీ ప్రేమ నేనంటే, ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఒక కుటుంబంలాగే ఉన్నాం. మీరు ఫ్యామిలీతో రండి, మేమందరం రాలేకపోతున్నాం, మేమందరం వచ్చాం సెలవులు పెట్టుకుని డ్యూటీకి అని అన్నారు. స్పెషల్ పోలీస్ కదా దాన్ని మనసులో పెట్టుకుని మేము బయలుదేరాం. వైజాగ్ వెళ్ళాం. అక్కడి నుంచి మా బామ్మర్తి కొత్తగా బండి తీసుకున్నాడు, తను అక్కడ చదువుకుంటున్నాడు అప్పటికి వైజాగ్. బండి అట్టుకు వెళ్ళిపోండి బావగారు, పెద్ద బండి అన్నమాట. సరే బండి అట్టుకు వెళ్ళిన బావగారు, ఇంకా పిల్లలు మీకు అలవాటు కదా, అలాగే నాకు బాగా అలవాటు బాగా. అంతకుముందు నేను ఫ్యాషన్ ప్లస్ వాడేవన్నీ ఎక్కువగా బండి అలవాటు, ఎందుకంటే జగ్గంపేట టు శ్రీకాకుళం బండి మీదే తిరిగి బండి 300 కిలోమీటర్లు. అయితే అప్పటికి మా మామయ్య గారు చనిపోయారు గుండెపోటుతో. మా అత్తయ్య గారు ఉన్నారు, వాళ్ళ సొంత ఊరిలో గెస్ట్ హౌస్లో ఉంటున్నారు, టౌన్లో కాకుండా అక్కడికి వచ్చేసారు, పొలం ఉన్న చోట. మా అత్తయ్య గారికి నేను కోస్టా జంక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ లోపల ఊర్లోకి వెళ్ళాలి. మా అత్తయ్య గారికి అన్నాను గ్లేజర్ అది ఆన్ చేయండి, నేను వచ్చి స్నానం చేస్తాను, పిల్లలు స్నానం చేస్తానని. ఈ హెల్మెట్ తీసేసింది మళ్ళీ పెట్టేసుకున్నాను. జస్ట్ ఆ ఊర్లో నేను స్వార్థ చేసేది, ఇప్పుడు అన్నీ మీకు చెప్పలేదు. 100 మంది సండే స్కూల్ పిల్లలు ఉండేవారు దేవుడంటే ఊళ్ళో. 40 మంది ప్రతి ఆదివారం దేవుని వాక్యం అని వినడానికి వచ్చేవారు. చిన్న మైక్ సెట్ పెట్టుకుని పెద్ద హాల్, ఇంత సెట్స్ అంత హాల్ ఉంటుంది గెస్ట్ హౌస్ మా మామయ్య గారికి, ఆ హాల్లోనే చేసేవారు. అయితే అక్కడ నాకు 14 సార్లు చెడుపు చిల్లకలు పెట్టాను, కానీ దేవుడు ప్రతిదీ కూడా నన్ను విడిపించాడు, ఏది నన్ను ఏం చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ జస్ట్ ఆ ప్రాంతం ఉంటుంది మాట, చిన్న మలుపు ఉంటుంది, చాలా చాలా భయంకరమైన ప్రాంతం. జస్ట్ కుటుంబంతో వెళ్తున్నాం, సెకండ్ గేర్ అంటే 20లో వెళ్తున్నాను, స్కిడ్ అయిపోయాయి. ఆ చీకట్లో స్కిడ్ అయిపోయి 8 దాటితే ఆ ఊర్లో ఎవరు బయటికి రారు. అంత భయంకరమైన విగ్రహాలు, చెడుపులు చెల్లెలు ఎప్పుడు ఆ రోడ్ల మీద ఏ దూపాలు ఎడతానే ఉంటారు. పడిపోయాం, మా పిల్లలు ఈ పక్క ఆ పక్క ఒకటి పడిపోయి, మా పాస్టర్ గారు పడిపోయి, ఈ బండి శాస్త్రం నా యొక్క కాలు మీద పడిపోయి మెయిన్ బోన్ వెళ్ళిపోయింది. అంటే ఈ చేతులన్నీ మొత్తం చీట్లిపోయి మొత్తం రక్తం కాలిపోతున్నాయి. మా పెద్దోడికి ఏం అవ్వలేదు, కానీ చిన్నోడికి ఇక్కడెక్కడ డ్యామేజ్ అయ్యి అడిగి రక్తం కాలిపోతుంది. పరిస్థితి ఎలా ఉంటుంది? మా పాస్టర్ గారు వాలంటీర్స్తున్నారు, ఎవ్వరు లేదు, మొత్తం కట్టించేయకండి.
మొబైల్స్ కొత్తగా మొబైల్ కొన్నాను అప్పుడే, అది ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఏమి కనపడుతుంది, బండి లైట్ సిగ్నల్ ఒకటి వెలుగుతుంది, ఈమె లేపలేకపోతుంది, బండి బరువు నా నుంచి లేపలేకపోతుంది. నాకు పెట్టుకున్న హెల్మెట్ గ్లాస్ పగిలిపోయింది, ఇక్కడ ఉంటుంది కదా గంట కిందకి, అది కూడా రెండుగా పగిలిపోయింది. చూడండి హెల్మెట్ ఎంత, అందుకనే హెల్మెట్ అసలు జీవితాన్ని రక్షిస్తుంది అంట. నా విషయంలో అది నిజమైంది. ముఖానికి చిన్న గాయం కూడా తగలలేదు ఆ హెల్మెట్ ఉంటుంది. మొత్తం మెయిన్ బోర్డు వెళ్ళిపోయింది, ఏళ్ళన్నీ షిట్లిపోయాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు రానోళ్ళు మా బంధువులే ఎక్కడికో దూరం వెళ్ళారట, వాళ్ళ బండి మీద వస్తున్నారు. ఏంటి సిగ్నల్ అవుతుందని వాళ్ళ ముందు భయపడ్డారట. ఏంటి పెడతారు కదా లైట్, ఈ దీప ఎవరికో చూసేటప్పటికి నేను మమ్మల్ని లేపి తీసుకెళ్ళారు. మెయిన్ బోర్డు వెళ్ళిపోయింది, రాత్రి బాధపడ్డాం. తర్వాత రాజమండ్రి వచ్చేసి అక్కడ డాక్టర్లు అంటారు కదా ఆపరేషన్ చేయమంటారు. ఈ ప్రాబ్లం ఉంది, ఇమ్యూనిటీ ప్రాబ్లం, మళ్ళీ అది తగ్గుదో ఆపరేషన్ చేయమంటారు. తీసుకెళ్ళిపోండి, కుదరదంటారు. మొత్తం మా తండ్రి గారు అందరూ మాట్లాడి అందరితో సంతకాలు చేయించుకొని అప్పుడు ఆపరేషన్ చేశారు. నాతో ఆపరేషన్ చేసిన వాళ్ళకంటే నేనే ముందు కోరుకున్నాను, నాకుండే మారిపోయింది. దేవుడికి ఇప్పటికీ 3 ప్లేట్లు ఉన్నాయి నా మోకాల్లో, 5 స్క్రూలు ఉన్నాయి. అవి తీయమంటే ఇప్పుడు ఏ డాక్టర్ గారు తీయనంటారు, మీ ఆరోగ్యం బట్టి తీయడానికి వీలేదని చెప్తున్నారు. కానీ దేవుడి మహాకృపను బట్టి, ఇందాక గంతులు వేశారు కదా, అది దేవుడి కృప. ఆమేన్. ఇక్కడ గంతులు వేస్తాను, తర్వాత బాధపడతాను అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడు అలాగా నా జీవితంలో ఎన్నో చేస్తూనే ఉన్నాడు. మరలా 2015లో దేవుడి పిలుపుని బట్టి ఆ పెద్ద సంఘాన్ని వదిలేసి, ఆ ఎంప్లాయీస్ ఉన్న సంఘాన్ని వదిలేసి, ఎందుకంటే 3 ప్రవక్తలు ఒకటే మాట్లాడారు. ఒక ప్రవక్త మాట్లాడారు, ఎవరో చెప్పుకుంటారు, ఏదో చెప్పుకుంటారు లేదు. మరలా 2 ప్రవక్తలు అడిగితే వాళ్ళు కూడా, ఒక ప్రవక్త నాకు ఎవరైతే బైబిల్ కాలేజీలో మానేమన్నాడు ఆయన విజయనగరం వచ్చారు. ఆయన వెళ్ళేసరికి మిస్టర్ కృపావరం, వై డి యూ కమ్ హియర్, ఐ నో దట్ దిస్ ఇస్ ద రైట్ టైం, యూ రిజైన్ అండ్ గో అన్నాడు. అంటే మీరు ఎందుకు వచ్చారు నాకు తెలిసి, మీరు ఏం చెప్పక్కర్లేదు, మీరు ఇక్కడ రిజైన్ చేసి దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకేసారి అంత డబ్బులో ఉండి ఈ జగ్గపేట వచ్చేస్తే అందరూ పాపంలో డైలీ లేబరర్స్ అంతా కలిసి నెలంతా ఇంచుమించుగా 80 ఏళ్ళ నుంచి ₹1,00,000 వచ్చేది నాకు ఆదాయం. ఇప్పుడు మరలా 10,000, 8,000 నెలకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి, చాలా కష్టం కదా. అయినప్పటికీ కూడా దేవుడి సేవ నమ్మకంగా చేయాలనుకున్నాం. కొంతకాలం మా మిస్సెస్ 3 సంవత్సరాలు జాబ్ చేసింది. దేవుడు ఆ జాబ్ చేసినని చెప్పి ఎలా ఉంటే తెలిసినట్టు నా పరిస్థితి. మళ్ళా 15 రోజులు హాస్పిటల్లో ఈఎస్ఐ ఉండేది, ఇన్సూరెన్స్. దాంతో 10 రోజులు హాస్పిటల్, 10 రోజులు ఇంట్లో. 10 రోజులు హాస్పిటల్. ఎప్పుడైతే ఆమె దేవునికి లోబడి రిజైన్ చేసిందో అప్పటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మానేసి, దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుడు ఆ విధంగా నడుపుతున్నాడు.